హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ T20 గువాహటి సిరీస్ అలాగే ఉండాలంటే న్యూజిలాండ్ పక్కా గెలవాలి. సో న్యూజిలాండ్ కంబ్యాక్ ఇస్తుందా, లేదంటే ఇండియా సిరీస్ అనేది క్లోజ్ చేస్తుందా? అలాగే సంజు శాంసన్కి ఇది డూ ఆర్ డై మ్యాచ్, ఎందుకంటే ఫోర్త్ T20 నుంచి తిలక్ వర్మ బ్యాక్ వస్తాడు. అండ్ గువాహటి పిచ్ రిపోర్ట్ ఏంటి, ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ ఎలా ఉన్నాయి, ప్లేయర్ బ్యాటిల్స్ ఏంటి, అండ్ గేమ్ విన్ అవ్వాలంటే స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఫేస్ వైజ్ సెటప్ రన్స్ ఎలా చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా గువాహటి పిచ్, సో ఇది వచ్చేసరికి బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే లైక్ డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. బాల్ అనేది మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది. స్కోరింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే డ్యూ లైక్ మంచు. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే అక్కడ సెవెంత్ ఓవర్, లైక్ ఫస్ట్ ఇన్నింగ్స్ సెవెంత్ ఓవర్ నుంచే డ్యూ స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ ఇఫ్ ఇఫ్ దట్స్ ద కేస్ హియర్, డ్యూ అనేది చాలా అంటే బేసిక్గానే గువాహటిలో డ్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మ్యాచ్ చూసుకుంటే నిన్న మ్యాచ్లో సెవెంత్ ఓవర్ నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టార్ట్ అయింది కాబట్టి అదే ఇక్కడ రెప్లికేట్ అయితే బ్యాట్స్మెన్స్కి పండగే అని చెప్పొచ్చు. ఎటువంటి బౌలర్నైనా ఈజీగా కొడతారు. సో కన్సిడరింగ్ ద డ్యూ ఫ్యాక్టర్, అండ్ ఇట్స్ లైక్ ఎ పిచ్చింగ్ హై గుడ్ స్కోర్ లైక్ 200+ ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 180 to 190, అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 175. ఇక్కడ ఈ స్టేడియంలో టోటల్ 3 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడే, అందులో 2 times 200+ రన్స్ రన్స్ స్కోర్ చేశారు. సో హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 237 for 3, అండ్ హైయెస్ట్ చేజింగ్ చూసుకుంటే 222 for 5. అది వచ్చేసరికి ఓవరాల్ హైయెస్ట్ చేజ్. అలాగే అక్కడ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు, అండ్ ఆస్ట్రేలియా నుంచి చూసుకుంటే చేజింగ్ చేసే మ్యాక్స్వెల్ సెంచరీ చేశాడు. అండ్ ఇట్స్ లైక్ ఓవర్ లైక్ చేజింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెట్ ఆఫ్ ఫేస్, సో సిన్స్ ది యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 190. సో కన్సిడరింగ్ ద డ్యూ ఫ్యాక్టర్ ఒక 15 రన్స్ ఎక్స్ట్రా వేసుకుంటే 200. సో 200+ స్కోర్ చేస్తే విన్నింగ్ ఛాన్స్ అనేది 80% ఉంటుంది. సో ఆ 200 ఎలా ఏం చేయాలంటే, ఫస్ట్ పవర్ ప్లేలో బాల్ అనేది స్వింగ్ ఉంటుంది. సో బ్యాట్మెన్స్ 2 వికెట్లు పడినా పర్లేదు, వికెట్లు ఎక్కువ లాస్ అవ్వకూడదు, మేబీ 1. సో ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్లు ఇవ్వకుండా సమ్వేర్ అరౌండ్ 45 to 50 రన్స్ ఏం చేయాలి. అండ్ సెకండ్ లైక్ కన్సోలిడేషన్ పేస్, సో మిడిల్ ఓవర్స్ 7 to 10. సో ఇది ఇక్కడ కొంచెం యాక్సలరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి మీడియం ఫాస్ట్ బౌలర్స్ అలాగే స్పిన్నర్స్ రంగంలోకి వస్తారు. సో ఈ పేస్లో మనకు 35 to 40 రన్స్ ఏం చేయాలి. సో ఫస్ట్ 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 85 to 90 రన్స్ సెట్ చేసి విత్ లాస్ ఆఫ్ 2 వికెట్స్ ఉండాలి. అండ్ 11 to 15 ఏదైతే ఉందో అక్కడ కొంచెం యాక్సలరేషన్ పెంచాలి. 9 to 10 ఫర్ ఓవర్, ఐ మీన్ మిడిల్ ఓవర్స్లో లైక్ అప్పటికల్లా బ్యాట్మెన్ సెట్ అవుతారు. వన్స్ గువాహటి పిచ్లో బ్యాట్మెన్ సెట్ అయితే స్కోర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. సో ఆ పేస్లో 9 to 10 రన్స్ ఫర్ ఓవర్ వేసుకుంటే, సో 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 135 to 140 రన్స్ చేయాలి. అండ్ ఏదైతే లాస్ట్ 5 ఓవర్స్ ఉన్నారో అక్కడ బాల్ అనేది ఎక్కువ తడిసిపోయి ఉంటుంది కాబట్టి బౌలర్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో బాల్ అనేది పడదు, ఈజీగా బ్యాట్ మీదకి వస్తుంది. సో బ్యాట్మెన్ స్కోర్ చేయడం చాలా ఈజీ కాబట్టి ఆ లాస్ట్ 5 ఓవర్స్ 60+ రన్స్ ఏం చేయాలి. సో ఈ సెటప్ ఫేస్ అనేది 1 by 1 కంటిన్యూ చేసుకుంటే మనం ఫైనల్కి 200+ స్కోర్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఇండియా ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. సో ఓన్లీ వన్ చేంజ్, దట్ ఈజ్ జస్ప్రీత్ బుమ్రా బ్యాక్ రావచ్చు ఈ మ్యాచ్లో. సో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో లైక్ హర్షిత్ రాణా ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రా బ్యాక్ వస్తాడు. సో ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తాడు, సంజు శాంసన్ అలాంగ్ విత్ సంజు శాంసన్. అండ్ నెంబర్ 3లో వచ్చేసరికి ఇషాన్ కిషన్, అండ్ 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో శివం దుబే, 6లో హార్దిక్ పాండ్యా, 7లో రింకు సింగ్, 8లో కుల్దీప్ యాదవ్, 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో హర్షదీప్ సింగ్, అండ్ 11లో వరుణ్ చక్రవర్తి. ఇది ఇండియా ప్లేయింగ్ లెవెన్. ఆన్ ద అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ చూసుకుంటే, న్యూజిలాండ్ వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు.
వాళ్ళ కాంబినేషన్ అనేది ఇంకా సెట్ కాలేదు. సో, వాళ్ళ ప్లేయింగ్ లెవెల్‌లో చేంజెస్ ఉండొచ్చు. సో, వాళ్ళ ప్లేయింగ్ లెవెల్‌లో చేంజెస్ వచ్చేసరికి జాక్ ఫౌల్స్ ప్లేస్‌లో ఎయిదర్ జిమ్మీ నీషమ్ ఆర్ జెమిషన్ రావచ్చు. అలాగే మ్యాట్ హెన్రీ ఆర్ మ్యాట్ హెన్రీ ప్లేస్‌లో జెమిషన్ రావచ్చు. సో, వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే టిమ్ సైఫర్ట్, డె డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అండ్ మార్క్ చాప్‌మ్యాన్ ప్లేస్‌లో బెవాన్ జాకబ్స్ ఉన్నాడు. సో, తను ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే బెవాన్ జాకబ్స్ ఉన్నాడు. అలాగే షాన్‌నర్, జిమ్మీ నిషమ్ అండ్ జెమిషన్, ఈస్ట్ సోజీ, జాకబ్ డఫీ. ఇది న్యూజిలాండ్ ప్లేయింగ్ 11. అండ్ కీ బ్యాటిల్స్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ఇష్ సోధి బాగుంటుంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ షాన్నర్ మిడిల్ ఓవర్స్కి. సో షాన్నర్ చూసుకుంటే ఆల్రెడీ సూర్యకుమార్ను 4 టైమ్స్ అవుట్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ వల్ల సూర్య అనేది మంచిగా ఆడాడు. అండ్ అలాగే న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే డెవాన్ కాన్వే వర్సెస్ హర్షదీప్ సింగ్ అనే బ్యాటిల్ బాగుంటుంది. అలాగే న్యూజిలాండ్ వరుణ్ చక్రవర్తి వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్ ఆర్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ రచిన్ రవీంద్ర గ్లెన్ ఫిలిప్స్ ఆ బ్యాటిల్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మిచెల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, అలాగే చాప్మ్యాన్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. అండ్ రచిన్ రవీంద్ర చూసుకున్న హార్దిక్ వచ్చేసరికి రచిన్ రవీంద్రను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఆ బ్యాటిల్ అనేది బాగుంటుంది. అండ్ డెత్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ వర్సెస్ షాన్నర్. సో ఇఫ్ ఇన్ కేస్ లేట్ ఎక్కువ పడితే ఆర్ మిచెల్ అనే బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే డెవాన్ కాన్వే వర్సెస్ హర్షదీప్ సింగ్ అనేది ఆల్వేస్ లుక్ ఫర్ మ్యాచ్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ మంచిగా బాల్ వేస్తాడు. అండ్ హర్షదీప్ సింగ్ డెవాన్ కాన్వే చూసుకున్న 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడాం. సారీ, ఇండియా నుంచి చూసుకుంటే జాకబ్ డఫీ వర్సెస్ అభిషేక్ శర్మ బ్యాటిల్ బాగుంటుంది. అలాగే జెమిషన్ వర్సెస్ సంజు శాంసన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సూర్య వర్సెస్ షాన్నర్ బ్యాటిల్. అండ్ ఇషాన్ కిషన్ వర్సెస్ ఈస్ట్ సౌదీ బ్యాటిల్. అండ్ హార్దిక్ పాండ్యా వర్సెస్ జాకబ్ డఫీ బ్యాటిల్ అనేది బాగుంటుంది. సో ఇది జాకబ్ బ్యాటిల్. అండ్ గ్రౌండ్ స్టాట్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి ఇక్కడ ఒక ఇన్నింగ్స్లో 61 రన్స్ చేశాడు. అలాగే హర్షదీప్ సింగ్ చూసుకుంటే 2 మ్యాచెస్కు 3 వికెట్ తీశాడు. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే 1 వికెట్ తీసి అలాగే 23 రన్స్ చేశాడు. అండ్ సో ఫైనల్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే సంజు శాంసన్ ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే సంజు శాంసన్ చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. అండ్ 2 మ్యాచెస్ చూసుకుంటే అవుట్ అయిన డిస్మిసల్స్ అనేది సింపుల్ సాఫ్ట్ డిస్మిసల్స్ అవుట్ అయ్యాడు. సో సంజు శాంసన్ అనేది మస్ట్ విన్. తను వచ్చేసరికి కంటిన్యూ అవ్వాలంటే ప్లేయింగ్ లెవెన్లో. ఎందుకంటే ఆన్ ద అదర్ హ్యాండ్ ఇషాన్ కిషన్ వచ్చేసరికి ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు. సో ఏదైతే డొమెస్టిక్ సీజన్ సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీలో ఏదైతే ఫామ్ ఉందో అదే ఫామ్ అనేది కంటిన్యూ అయ్యాడు. అండ్ లాస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే టెరిఫిక్ నాక్ ఆడాడు, ఎక్స్ప్లోజివ్ నాక్. సో అలాంటి బ్యాట్మెన్ ఎలాగైనా ప్లేయింగ్ లెవెల్లో ఉంచాలనుకుంటారు కాబట్టి సో సంజు శాంసన్ అనేది ఓపెనర్ బ్యాట్మెన్గా కంటిన్యూ అవ్వాలంటే ఇది తనకు వచ్చేసరికి డూ ఆర్ డై మ్యాచ్. సో తను వచ్చేసరికి మ్యాక్సిమం 50+ రన్స్ చేయాలి. అండ్ ఎయిదర్ ఇఫ్ ఇన్ కేస్ సెంచరీ చేసిన తన ప్లేస్ అనేది గ్యారంటీ లేదు. సో వన్స్ సంజు శాంసన్ వచ్చేసరికి మస్ట్ స్కోర్. సో ఇఫ్ ఇన్ కేస్ తను ఫెయిల్ అయితే నెక్స్ట్ మ్యాచ్ నుంచి తిలక్ వర్మ వస్తాడు కాబట్టి తిలక్ వర్మ 3లో ఆడి అండ్ ఇషాన్ కిషన్ వచ్చేసరికి ఓపెన్ చేస్తాడు. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే వాళ్ళు కాంబినేషన్ అనేది సెట్ చేసుకోవాలి సిరీస్ అలాగే ఉండాలంటే. అండ్ వాళ్ళ బౌలింగ్స్ మిడిల్ ఓవర్స్లో ఇండియా చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి మంచి వేరియేషన్ చేస్తున్నారు, మంచి లెన్స్లో బౌల్ వేస్తున్నారు. బట్ న్యూజిలాండ్ బౌలర్స్ శాండర్ అలాగే ఇష్ సోధి వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు మంచి బౌలింగ్ చేయట్లేదు. అండ్ ఈ మ్యాచ్ విన్నింగ్ స్ట్రాటజీ చూసుకుంటే సో విన్నింగ్ పాయింట్స్ ఫస్ట్ 8 ఓవర్లు ఎవరైతే ఎక్కువ రన్స్ చేస్తారో అది వచ్చేసరికి విన్నింగ్ ఫ్యాక్టర్ 1. అండ్ విన్నింగ్ ఫ్యాక్టర్ 2 వచ్చేసరికి మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్. సో ఎవరైతే స్పిన్నర్స్ ఎక్కువ వికెట్ తీసి తక్కువ రన్స్ ఇస్తారో అది సెకండ్ విన్నింగ్ ఫ్యాక్టర్.
అండ్ ఆఫ్‌కోర్స్ లైక్ సెకండ్ టీమ్ చేజింగ్ చేసే టీమ్‌కు చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటది. సో, ఈజీగా లైక్ సమ్‌వేర్ అరౌండ్ 200 బిలో ఉంటే చేజింగ్ టీమ్ కేక్ వాక్ అని చెప్పొచ్చు. అండ్ కన్సిడరింగ్ ద బోత్ లైక్ కరెంట్ ఫార్మ్ అలాగే న్యూజిలాండ్ ఇష్యూస్ చూసుకుంటే, ఇండియా వచ్చేసరికి చాలా అంటే చాలా హైలో ఉన్నారు. ఐ మీన్ మొమెంటమ్ చూసుకున్నా అలాగే ఉంది. అండ్ ఈవెన్ సిరీస్ చూసుకున్నా వాళ్ళది అలాగే ఉంది. సో, ఇండియా వచ్చేసరికి స్లైట్‌లీ ఎడ్జ్ ఉంది. సో, ఐ యామ్ గోయింగ్ విత్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్ టుడే. సో, ఇండియా విన్నింగ్ ఛాన్స్ వచ్చేసరికి 65% అండ్ న్యూజిలాండ్ ఛాన్స్ వచ్చేసరికి 35%. సో, టాస్ గెలిచినా గెలవకపోయినా ఇండియా అనేది గెలిచే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. అండ్ మై ప్రిడిక్షన్ టాప్ బ్యాట్‌ఫర్ టాప్ బ్యాట్స్‌మన్ ఫ్రమ్ ఇండియా చూసుకుంటే సంజు శాంసన్. అలాగే టాప్ వికెట్ టేకర్ ఫ్రమ్ ఇండియా చూసుకుంటే హర్షదీప్ సింగ్. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే టాప్ బ్యాట్స్‌మన్ ఫ్రమ్ న్యూజిలాండ్ ఈజ్ గ్లెన్ ఫిలిప్స్ అండ్ టాప్ వికెట్ టేకర్ ఫ్రమ్ న్యూజిలాండ్ ఈజ్ జాకబ్ డఫీ. సో, ఇది నా ప్రిడిక్షన్. అలాగే మీ ప్రిడిక్షన్ ఏంటి? టాప్ బ్యాట్స్‌మన్ ఫ్రమ్ బోత్ టీమ్స్ అలాగే టాప్ బౌలర్ ఫ్రమ్ బోత్ టీమ్స్ కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఎవరైతే కరెక్ట్‌గా కామెంట్ చేస్తారో సంథింగ్ ప్లాన్ చేద్దాం. వి విల్ ప్లాన్ సంథింగ్ ఫర్ యూ. సో, థాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూసారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. అండ్ థాంక్ యూ సో మచ్. ఎంతవరకు అంతకంటే ఏం చెప్పగలను. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ లైవ్‌తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.